పెట్టాడు. వాళ్ళను వీళ్లను కాదు, ఏకంగా నవగ్రహాలనే వశం చేసుకుంటారని మహాకుండలిని శక్తి ప్రదర్శించారు. మహిమలు చూపిస్తారని చెప్పి జనాలకు చుక్కలు చూపించారు. నవగ్రహాల్ని కాదు, ప్లాన్ ప్రకారం అనుంగు శిష్యులతో ఆనంద తాండవం చేయించాడు. తాను కూడా ఏదో పైనుంచి ఊడిపడ్డవాడిలాగా కలరింగిచ్చాడు నిత్యానంద స్వాములారు. అబ్బా, వీళ్ళంతా ఎవరు, ఎందుకిలా ఊగిపోతున్నారని అనుకుంటున్నారా? దీనినే తెలుగులో భక్తి పారవస్యం అంటారు. భక్తి డోసు కొంచెం ఎక్కువైనప్పుడు ఇలాంటివి కామనే. అయితే మరీ ఇంతలానా అని అనుకుంటున్నారా? అవును, మరి ఇదేదో కొండపై కొలువున్న దేవుడి మీద భక్తి కాదు, ఊరి చివర గ్రామదేవత మీదున్న భక్తి కాదు. కనిపించే దేవుడు, మహిమలున్న సాములోరు, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని నిత్య సాధువు, శిష్యుడి సీడీ దెబ్బకు తల్లడిల్లిపోయిన నిత్యానందుల వారి యాగమహిమ. అందుకే భక్తి ఈ రేంజ్లో ఉంది. ఆహా, స్వామివారికి ఎంత వైభోగం! కనక మణిమయ సింహాసనం మీద పరమానంద భరితుడైన నిత్యానందుల వారు తన భక్తుల్ని ఆశీర్వదిస్తున్న కొత్త ఆనందుల వారు చేసిన యాగంలోనిదే ఈ తంతంతా. ప్రపంచవ్యాప్తంగా ధ్యానపీఠాన్ని స్థాపించి తన బోధనలతో లక్షలాది మందిని అనుచరులుగా, భక్తులుగా మార్చుకున్న సర్వసంగ పరిత్యాగి నిత్యానంద. దాదాపు 23 దేశాల్లో నిత్యానంద ధ్యాన పీఠాలతో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు మన నిత్యానంద సాములోరు. First, the outermost layer is this physical layer, the physical body which you are carrying. The second layer is prana, the breathing you do. Third layer is inner chattering, mind. The fourth layer is emotions. And the fifth layer is deep sleep, karana sarira, where all your engrams are silent, but not dead. People ask me many times, Swamiji, should I give up outer world to achieve the inner world? I tell them, it is idiotic just because of your deep tamas, your chronic fatigue, you are asking this question. There is no such thing as giving up or need to give up. To tell you honestly, the person who does proper exploration in the inner journey will gather so much of wealth around him, because he knows from which plane to work. Understand, not gathering wealth is not spirituality. Relax from that idea. Poverty is not spirituality. Then whole India would have been long before enlightened. అయితే ఏడాదిన్నర క్రిందట స్వామివారు రంజిత అనే భక్తురాలితో భక్తి పారవస్యంలో మునిగి ఉండగా బయటపడ్డ సీడీ స్వామివారి కన్నా పాపులర్ అయింది. అప్పటి వరకు కొద్ది మందికే తెలిసిన స్వామివారి రసరమ్య చరిత్రను మిగిలిన ప్రపంచానికి చాటి చెప్పింది. భక్తి మాటున ఆశ్రమంలో జరుగుతున్న స్వామివారి ఆంతరంగిక సేవలు చూసి కోట్లాది మంది భక్తజనం తెగ పులకించిపోయారు. ఈ సీడీ దెబ్బకు స్వామివారు ఆశ్రమంలో అదృశ్యమైపోయి హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యక్షమయ్యారు. కొన్నాళ్ల పాటు శ్రీకృష్ణ జన్మస్థానంలో గడిపిన తర్వాత కండిషనల్డ్ బెయిల్ మీద బయటకొచ్చారు. ఓ ఏడాది పాటు అజ్ఞాతవాసం చేసిన సాములోరు ఇప్పుడు సడన్ గా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఒక్కరే కెమెరా ముందుకొస్తే పెద్దగా ఆశ్చర్యపోయేవాడు కాదేమో. సీడీలో ఉన్న భక్తురాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి ఓ 2 ఛానల్స్ ని తిట్టుకొచ్చారు. ఆ సీడీలో ఉన్నది నేను కాదని,
నాలాంటి అమ్మాయితో షూట్ చేసి నా విజువల్స్ మాస్ చేశారని చెప్పుకొచ్చిన స్వామివారి భక్తురాలు రంజిత సిచ్యుయేషన్ నుంచి సైడ్ అయిపోయింది. మార్ఫింగ్ చేసిన వీడియోలు ప్రసారం చేసినందుకు చెన్నై నగర పోలీస్ కమిషనర్ కు సన్ నెట్వర్క్ టెలివిజన్ మీద, నక్కీరన్ పత్రిక మీద, దినకరన్ వెబ్సైట్, దినకరన్ డైలీ పేపర్లపై కంప్లైంట్ ఇచ్చారు. మార్చి 2, 2010 సన్ టెలివిజన్ లో ప్రసారమైన వీడియోపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాను. ఈ సంస్థలకే కాక ప్రింట్ మీడియాకు చెందిన దినకరన్, నక్కీరన్ తో పాటు ఇతర కొన్ని పత్రికలపై కూడా ఫిర్యాదు చేశాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో నా వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పాలు చేశాయి. They killed my social and my personal life. Now, satisfied with telecasting the tape. ఆ నెక్స్ట్ డే స్వామివారు కూడా అది నిజమైన వీడియో కాదంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడితో ఆగలేదు. ఒకవేళ అందులో ఉన్నది తానేనా, అది తన వ్యక్తిగతమంటూ, ఆ విషయాలు ప్రపంచానికి అనవసరమంటూ చెప్పుకొచ్చారు. తన మీద ఏమైనా అనుమానాలున్నా, తాను చేసింది తప్పే అయినా తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప చేతిలో మీడియా ఉందని బెడ్రూమ్లో దూరడం ఎంతవరకు కరెక్ట్ అని ట్విస్ట్ ఇచ్చారు. అదేంటి, ఇంతకీ నిత్యానందుల వారు తాను తప్పు చేశారని ఒప్పుకున్నారా, లేక తన గురించి మరెవరో చెప్పడం తప్పన్నారా? All my demand is take legal action, bring them in front of book, bring them to law, bring them to book. That's all is my demand. Already it's happened 1 year back, more than 1.5 year back. Just you are late. What's the cause? Because at that time the government was not ready to receive my complaint. See, just for phone hacking, the 168-year-old magazine, the News of the World, is banned. These people have done such an abusal of entering into the trespassing and entering breach of privacy and then morphing and releasing. They should answer for that. What's the support and what's the confidence now? See, what I am saying now, I am feeling very clearly police has freedom to investigate into crimes and the rowdyism has stopped. Police will do justice. దాసుడు తప్పులు దండంతో సరి, మరి దేవుడు తప్పులు ఎలా పోతాయి? జైలు నుంచి రిలీజ్ అయ్యాక అగ్ని మధ్య కూర్చుని ఆరుబయట వింతయాగం చేసిన నిత్యానందుడు ఇప్పుడు రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తన దైవత్వాన్ని ప్రదర్శించాలనుకున్నారు. అయితే ఈ సినిమా అంత ఆషామాషిగా ఏం ప్లాన్ చేయలేదు. యాక్షన్ మూవీని తలదన్నే స్క్రీన్ ప్లేతో తెర ముందుకొచ్చారు. భక్తుల్లో దాగున్న అలౌకిక ఆనందాన్ని బయటపెట్టేలా ఓ కొత్త యాగానికి తెరతీశారు. ఈ యాగంతో వాళ్లను వీళ్లను కాదు, ఏకంగా నవగ్రహాల అనుగ్రహాన్నే పొందొచ్చని చెప్పుకొచ్చారు. ఈ మహాకుండలి యాగానికి భారీ సెట్టింగులతో అంతా సిద్ధం చేశారు. ఇందుకు లేటెస్ట్ టెక్నాలజీ కూడా వినియోగించుకున్నారు సాములోరు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగపూర్, న్యూయార్క్, డల్లాస్ ఇలా నిత్యానంద ధ్యానపీఠాలున్న చోట్ల కూడా లైవ్ యాగం రెడీ చేయించారు. అనుకున్న ముహూర్తానికే యాగం స్టార్ట్ అయింది. భక్తులకు కనిపించేలా ఎత్తైన వేదిక మీద రకరకాల పుష్పాలతో అలంకరించిన మణిమయ సింహాసనం మీద స్వామివారు నవయుగ చక్రవర్తిలా కొలువు తీరారు. అలా మెల్లమెల్లగా స్వామివారి యాగం మొదలైంది. ఒక్కొక్కరే స్వామి చెప్పినట్లు అలౌకిక ఆనంద పారవస్యంలో మునిగి తేలసాగారు. స్వామివారు కనుసైగ చెయ్యగానే ముందున్న మూఢ భక్తులు ఎగిరెగిరి గంతేశారు. In absence of cortical activity, సాములోరు ఇక్కడ చెయ్యూపితే సింగపూర్లో కూడా పూనకాలొచ్చేశాయి. నిత్యానందుల వారు కనుసైగ చేస్తే చాలు న్యూయార్క్ భక్తుల చేతుల్లో విభూతి రాలింది. అక్కడితో ఆగలేదు. డల్లాస్ దేవుడి పాదాల చెంత కుంకుమ వర్షం కూడా కురిపించారు. ఇంతకీ ఇది నిత్యానందుని మహిమనా, లేక సాములోరు పక్కా స్క్రీన్ ప్లేతో రాసిన సినిమానా అన్నది చాలా మందికి అర్థం కాలేదు. అక్కడున్న భక్తులు అది యాగం ప్రభావం అనుకున్నారు. కానీ సాములోరి బాగోతాన్ని మరోసారి టీవీలో చూసిన వాళ్ళు మాత్రం నిత్యానందుడికి ఇదేం క్షణికానందం అనుకున్నారు.
స్టోరీ బోర్డ్లో చిన్న బ్రేక్.